ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు? బేసిక్ గా తెలుగు ఒకటేనా? తెలుగు ఒకటే చేస్తున్నాను. తెలుగు ఒకటేనా? ఎందుకు తమిళ్ మలయాళం వెళ్ళలేదా? వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? ఏం ట్రై చేసేది హీరోయిన్స్ కాదు కాబట్టి. 5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసి. అవునవును. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అదైతే ఉంటుంది కానీ 2-3 వరకు కూడా వర్క్ చేస్తాం. దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నా కదా, ఈ 4-5 ఇయర్స్ నుంచి లాస్ట్ 2-3 మంత్స్ మనీ పోవడమే. బట్ ఈ విషయాన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఏదేమైనా కానీ సీరియల్స్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. మేము ఫిక్స్ అవుతామా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీలైతే వదలరు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సెట్ లో ఉన్నాము. మనతో పాటు అపర్ణ గారు, అంటే మనందరికి ఇష్టమైన వసుధ గారు ఉన్నారు. హాయ్ వసుధ గారు. హాయ్ అండి. మిమ్మల్ని అపర్ణ గారు అని పిలిస్తే చాలా మందికి తెలియదు, వసుధ అని క్యారెక్టర్ నేమ్ తోనే పిలుస్తాను. బేసిక్ గా ఏ సీరియల్ చేస్తుంటే ఆ సీరియల్ క్యారెక్టర్ నేమ్ తోనే ఎప్పుడు పాపులర్ అవుతూ ఉంటారు కదా ఆర్టిస్టులు. సో ఎలా ఉన్నారు వసుధ గారు? ఫైన్ అండి, ఇప్పటి వరకు అయితే అంతా బానే ఉంది. ఓకే, సీరియల్ అంతా కూడా బాగా నడుస్తుంది, రేటింగ్ కూడా బాగుంది మాది. సో హ్యాపీ అన్నమాట చూస్తుంటే. ఎవ్రీ వీక్ అలా గ్రోత్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా. తెలుగు అమ్మాయి, కంప్లీట్ గా పక్కా తెలుగు అమ్మాయి. ఎక్కడి నుంచి వసుధ గారు మీరు? మాదైతే ప్రాపర్ కరీంనగర్, కానీ మేము సెటిల్ మాత్రం హైదరాబాద్ అండి. ఓకే, కరీంనగర్ అనేసరికి ఇక్కడ కొంతమంది గుండెలు జల్లు అన్నాయి. అవునా? మా కెమెరామెన్ అక్కడ నుంచి వెంటనే కరీంనగర్ అంటే పని చేసేవాడు ఇలా పైకి తిరిగి చూస్తున్నాడు. ఎంతైనా అదే బేసిక్ గా క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ అంటారు కానీ నేటివ్ ప్లేస్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే వసుధ గారు, క్యారెక్టర్ చాలా బాగా రన్ అవుతుంది. మీ మదర్ క్యారెక్టర్, మీ సిస్టర్స్ మధ్యలో సెకండ్ డాటర్, మీరు మదర్ విలనే, 2 సిస్టర్స్ విలన్సే. మిమ్మల్ని మాత్రం మంచి పాజిటివ్ రోల్ లో పెట్టారు. మీ ఫేస్ సెట్ అవ్వలేదా? క్యారెక్టర్ చాలా తక్కువ మంది పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు. హీరో యాజ్ యూజువల్ హీరోనే, తర్వాత నేను, తర్వాత వదిన క్యారెక్టర్, అట్లా చాలా తక్కువ. మ్యాక్సిమం కొంచెం హీరోయిన్ కి నెగిటివ్ గానే ఉంటారు, వాళ్ళకి కొంచెం సపోర్టివ్ ఉన్న వాళ్ళం మేమన్నమాట. సో అట్లా క్యారీ చేయాలి వాళ్ళకి హెల్పింగ్ గా. అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము షేర్ చేసుకోవడం అట్లా అంతా జరుగుతూ ఉంటుంది. తనకి ఏదైనా ట్రబుల్లో ఉన్నప్పుడు మేము చూడడం, ఓదార్చడం అట్లా ఉంది కాబట్టి కొంచెం ఆ డ్రామా బాగా ప్లే అవుతుంది అనమాట. వెరీ నైస్. అండ్ మీరు యాక్చువల్ గా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓకే, పిల్లలా? పాప. ఓకే, ఏ క్లాస్? ఇప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాసా? అవునా, మీకు 10th క్లాస్ చదివే అమ్మాయి ఉందా? అవునండి. కరెక్ట్ గా డ్రెస్ వేసి 2 జడలు వేస్తే మీరే 10th క్లాస్ అమ్మాయిలా ఉంటారు. అది అందరూ అలాగే అనుకుంటారు. ఇంకా ఈ డ్రెస్సింగ్ అన్నా కొంచెం పర్లేదు, కొంచెం హోమ్లీ లుక్ గా. మీ పాపవి మేవి సేమ్ డ్రెస్సెస్? అవునండి. పాప మీ హస్బెండ్ కి పెద్దగా షాపింగ్ చేయాల్సిన పని లేదు, డ్రెస్సెస్ షేర్ చేసుకుంటారా? షేర్ టుగెదర్. పాపని కాకపోతే వాళ్ళది ఇప్పుడు ఎంత జెన్జీ టైప్ కదా, కొంచెం నేను మ్యాచ్ కాంతాను దాంట్లో. కరెక్టే, మీదేమో కంప్లీట్ హోమ్లీ లుక్. హోమ్లీ లుక్ లాగా నేను కొంచెం సిమ్రాన్ లా సింగారించుకోకుండా సౌందర్యలా సంసారపక్షంగా ఉంటారన్నమాట. రైట్, అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఇదే డైలాగ్ విన్నాను నేను. బట్ నిజంగానే చాలా బాగున్నారు. అంటే లుక్ అంతా హోమ్లీగా, చూడగానే చాలా అందంగా. అందుకే ఏమో అండి, అన్ని అలానే ఒకసారి ఒక క్యారెక్టర్ లో మనం ఫిక్స్ అయిపోయామంటే అదే టైప్ లో వస్తూనే ఉంటాయి. ఇంకా మనం కొంచెం చేంజ్ చేసుకుందాం, కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ చేద్దామన్నా మన దాంట్లో కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తానన్నా నాకు ఇయర్ కొంచెం భయపడతారు. ఇంత హోమ్లీగా ఇట్లా అలవాటు అయిపోయింది మనకి స్క్రీన్ లో, తనకి అదే టైప్ క్యారెక్టర్స్ ఇద్దాము అన్నట్టుగానే ఉంటుంది మనకి. ఇంకా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇలానే పాజిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నాను.
ఆల్మోస్ట్ శశరేఖ పరిణయంతోనా మీరు మొదలు అంతకు ముందే ఉన్నారా? ఫస్ట్ సీరియల్ అమ్మమ్మ.com అండి. అమ్మమ్మ.com. ఓకే ఓకే, అమ్మమ్మ.com నుంచి ఉన్నారా మీరు? కొంచెం చిన్నదాన్ని, కాలేజ్ ఇంకా చేస్తున్నాను, డిగ్రీ. ఓ బిఫోర్ మ్యారేజ్ వచ్చేసారా? ఓకే. ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక జిమ్ని ప్రాజెక్ట్ చేసినట్టుంది, దెన్ మ్యారేజ్ అయిపోయింది. మరి మీ హస్బెండ్ కి ఓకేనా? ఓకే అండి. ముందే ఆయనకు అలా ఏమీ లేదు, ఏదైనా వర్క్ చేయాలి, ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఇది అది రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ లేవు. సో అట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇన్లాస్ కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నవారు ముందు నుంచి. పాప పుట్టాక ఒక 2 years అంత గ్యాప్ తీసుకున్నాను, దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా అత్తయ్య వాళ్ళే చూసుకునే వాళ్ళు పాపని. సూపర్ కదా, మేనేజ్ చేసేది అలా. అందుకే వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం నాకు మనది ముందే సీరియల్స్ అంటే ఎలా ఉంటుందంటే టైమింగ్స్ అబ్రాప్ట్ గా ఉంటాయి. ఈ పక్క ఈ టైం మన 8 hours అలా ఉండదు కదా, మనకు ఒకసారి 12-13 hours పోతుంటుంది. సో ఆ టైమింగ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నన్ను చేయనివ్వడం అది నాకు సపోర్టివ్ గా ఉండింది. బేసిక్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని చూస్తే మధ్యలో నేనే స్టడీస్ కోసం అని అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అట్లా ఉండి నేను గ్యాప్ తీసుకోవడం తప్ప. స్టడీస్ ఏంటి తర్వాత కూడా మ్యారేజ్ ఎక్కడ చదువుకున్నారా? తర్వాత అంటే నేను సీరియల్స్ చేస్తూ MBA చేశాను. ఓ సూపర్. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను MA చేశాను, మాస్టర్స్ చేశాను పొట్టిశ్రీరాములు యూనివర్సిటీలో కూచిపూడి డ్యాన్స్. ముందు నేను ఇక్కడికి ఫీల్డ్కి రావడమే కూచిపూడి డాన్సర్గానే వాళ్ళకి చూసి సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు జస్టెల్లో వాళ్ళు. రాధమధు, అమృతం ఆ టైంలోనే అమ్మమ్మ.com కూడా వాళ్ళదే కదా? వాళ్ళదే. అట్లా వచ్చి యాక్చువల్గా రాధమధులోనే చేయాల్సింది, ఇంకా అప్పటికి నా ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అని అప్పుడు చేయలేదు. ఓ బేసిక్ గా రాధమధులో మీరే చేయాలి. ఓకే. దెన్ మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మమ్మ.com ఉండింది. అప్పుడు ఓకే, అప్పటికి ఎగ్జామ్స్ అదే అయిపోయినాయి. మెయిన్ లీడా అమ్మమ్మ.com లో? లేదండి, హీరోకి సిస్టర్ అప్పుడు. ఓకే. కానీ బాగుంటుంది అది ఫ్యామిలీలో. మన జయలలిత గారి చిన్న కూతురుగా చేశాను నేను. ఓకే, చాలా బాగుంటుంది. సో అట్లా అని అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నాకు మీరు బాగా గుర్తున్నారు అంటే శశరేఖ పరిణయం సీరియల్ తో. అవును, మా టీవీలో చాలా హిట్ సీరియల్. చాలా మీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, కాకపోతే అందులో కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి మీలో. నెగటివ్ చేశారు. మీకు నెగటివ్ ఎవరు ఇచ్చారండి? ఆ ఫేస్ లోనే ఒక 2-3 నెగటివ్ సీరియల్స్ చేశాను. కానీ ఇంకా అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, నెగటివ్ లాగా తీసుకువెళ్ళలేదు. కాకపోతే ఒక హీరోయిన్ అంటే పడదనమాట. అలా అలా అది కొంచెం ఎక్కువ అయిపోయి ఈగో పెంచుకొని అన్నయ్య ప్రాబ్లంలో పడతాడు అనే ఒక దాంతో నేను నెగిటివ్ అయిపోయాను అలా. దెన్ సీరియల్ లాస్ట్ లో మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది నా క్యారెక్టర్. అన్ని డ్రామా చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా చూసేవాళ్ళు ఆ సీరియల్. శశరేఖ పరిణయం ఫ్యాన్స్ చాలా బాగుంది. మేఘనాకైతే అసలు ఇంకా చెప్పనొద్దు. మేఘనా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి పిల్ల. తను నేను మహేశ్వరి, మేఘనా మేము ముగ్గురం బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఓ మహేశ్వరి గారు అందులో మేము ముగ్గురమే కదా. మహేశ్వరి, నేను కొంచెం నెగటివ్, తర్వాత మేఘన డబుల్ షేడ్ అనుకుంటా కదా అందులో కాదు, వేరే. అది ఓకే ఓకే, రక్త సంబంధం కాదు, అది కూడా ఏదో ఈవినింగ్ వచ్చేది ఆ సీరియల్ కూడా. సన్నీ గారు మేఘనా గారు ఉండేవాళ్ళు అందులో. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.